వెల్కమ్ టు చంద్ర టీవీ. రెంజల్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల రైతుల ఖాతాల్లో జమ చేసిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మరియు కాంగ్రెస్ అగ్రనాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మాజీ జెడ్పీటీసీ నాగభూషణం రెడ్డి, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కార్తిక్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం 9 రోజుల్లో 70 లక్షల రైతుల ఖాతాల్లో 9,000 కోట్ల రూపాయలను జమ చేసిన రైతులకు పంట పెట్టుబడి సాయం అందించిందన్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది అన్నారు. అదేవిధంగా బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గెలిచాక ప్రభుత్వ సహకారంతో పంట పొలాలకు రోడ్లు వేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని అన్నారు. రైతు సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, రెంజల్ మండల రైతుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ ధనుంజయ, సాయిబాబా గౌడ్, ఏఎంసీ డైరెక్టర్ కూర్మే శ్రీనివాస్, మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఇందిరారెడ్డి, మండలి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఘైనీ కిరణ్, జిల్లా కాంగ్రెస్ సోషల్ మీడియా మాజీ కన్వీనర్ శ్రీకాంత్, అబ్బోల యూత్ కాంగ్రెస్ నాయకులు ఘైనీ శివకుమార్, దగ్గుల శ్రీకాంత్, రెంజల్ గ్రామ అధ్యక్షులు సగ్గు వెంకట్, ఆసాని అనిల్, ఆనంద్, సాయగౌడ్, మాజీ ఎంపీటీసీ రవి, హన్మన్లు, అహ్మద్ చౌదరి, సాయన్న, మహేష్ గౌడ్, రైతులు, మహిళలు తదితరులు పాల్గొనడం జరిగింది. గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సోనియమ్మ నాయకత్వం, సోనియమ్మ నాయకత్వం. అసలు మీరు వైరి